హాయిగా ఈరోజు మార్నింగ్ అయితే అలా జరుగుతుంది. అసలు అనుకోలేదండి, అసలు ఎప్పుడు అనుకోలేదు. చూస్తే మా టైగర్ అనేది ఏంటంటే దీని పిల్లలు బయట తిరుగుతుందండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా నా దగ్గర ఉన్న బోర్డ్స్ అయినా కూడా నేను కోల్పోతున్నాను. బట్ కోల్పోలేదు కానీ పెద్ద పని అయితే పడింది. మీకు చూపిస్తాను మీకు అనేది. టైగర్ పిల్ల అయితే తిరుగుతుంది. తర్వాత ఏమైందంటే ఈ మామూలుగా మాకు అవుట్డోర్ అంటే మీకు అనేది పిల్లి వస్తూ ఉంటాయి. ఈ పిల్ల అనేది అంటే ఇక్కడికి వచ్చి ఉందండి. ఇక్కడికి వచ్చి ఉన్నదంటే ఒక బోరు పిల్ల అనేది వచ్చింది. చిన్న పిల్ల అనేది చిన్నపిల్ల పెద్ద పిల్ల బోరు పిల్ల ఉంటుంది కదండి కలర్ అనేది. ఆ పిల్ల అయితే వచ్చింది. పిల్ల రాగానే టైగర్ ఏం చేసిందంటే ఇప్పీస్ ఉండేది. పాపం ఇప్పీస్ ఉండడం ఏమైందంటే ఆ పిల్ల అనేది ఇక్కడ నుంచి తోలుకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ నుంచి తోలుకి వెళ్ళి ఆ పిల్లని ఇంటి పక్క వెళ్ళిపోవాలి. అసలు మామూలుగా అయితే ఈ డోర్ నుంచి వెళ్ళిపోవాలి. పాపం దానికైనా దీన్ని చూసి బెదిరిపోయి పాపం ఎలా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయారంటే మన ఏంటంటే మన చిలకల గూడు మీద ఎక్కిపోయింది ఫస్ట్. తర్వాత టైగర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మొత్తం చిలకల గూడు అంతా పిల్లది కన్ఫ్యూజ్ అయిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఇది దాన్ని పట్టుకొని మొత్తం గింజ ఇచ్చి మొత్తం చేసి మొత్తం చంపేయడం జరిగిందండి. ఈ తొక్కులాట్లు అంటే మొత్తం ఈ గూడంతా కింద పడిపోయిందండి. కింద పడిపోయిందంటే ఈ లోన్ గుడ్లు అన్నీ కూడా పడిపోయి నేను ఈ లోన్ గుడ్లు అయితే పాడేస్తాను. అంటే వేరే తీయకూడదు అనుకోవడం బట్ ఏంటో మళ్ళీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి ఈ గుడ్లు అయితే దోనెట్టడం జరిగింది. మొత్తం గూడు మొత్తం చల్లా చిత్ర చేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలు ఏంటంటే గూడు మీకు ఎక్కడో ఇది ఏంటంటే గూడు మొత్తం ఎలా కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కూడా టైగర్ శుభ్రం తొక్కేసి నెక్స్ట్ ఏంటంటే మన గూడికి అనేది కింద ఒక అర అయితే ఖాళీగా ఉండేది. మా పిల్ల అరలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం లాగి పడేసింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే గూడు మొత్తం నాశనం చేసేసింది టైగర్ అనేది ఆ పిల్లి కోసం. బట్ పిల్లిని కూడా చంపేసింది. ఆ వీడియో మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ తీసిన క్లిప్పింగ్ అనేది బట్ యూట్యూబ్ అనేది కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి మొన్న రీసెంట్గా మన ఛానల్ మోటివేషన్ అయింది కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయట్లేదు, ఆ వీడియో పెట్టట్లేదు. బట్ ఏంటంటే గూడు అనేది ఏదో అడ్జస్ట్మెంట్ చేశాను. అందాకంటే నేను మార్నింగ్ అనేది 5 జరిగింది. 5 నుంచి ఏంటంటే 6 అయితే అవుతుంది టైం అనేది. 6లో ఏంటంటే ఏదో పుస్తకం ఏంటంటే బోర్డ్స్ ఉండడం కోసం ఏదో సంథింగ్ ఏదో మామూలు చిన్నగా ఏదో సెర్చ్ చేశాను. అందాక మొత్తం తీసి పడేసాను. చూడండి ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఏది కూడా పాపం గూడు అంత ఇబ్బంది పెట్టినా సరే ఏది కూడా బయటకు వెళ్ళలేదు. బట్ ఇది నా అదృష్టం అనుకోవాలి. చూస్తే పుస్తకానికి అన్నీ కూడా బెదిరిపోయి ఉన్నాయి. చూడండి అన్నీ బెదిరిపోయి పడుతుంది. అసలు చూడండి కంగారు ఎక్కిపోతుంది. చూసారండి బెదిరిపోయి అసలు ఎప్పుడు కూడా నా బోర్డ్స్ అనేది అలా బెదిరిపోవడం లేదు. దాన్ని బెదిరిపోతున్నాయి ఎందుకంటే టైగర్ చేసిన పనికి. చూడండి ఇప్పుడు కూడా సరిగ్గా కట్టలేదు నేను. చూడండి కింద ఇదిగోండి లూసిపోతుంది. ఇందులో కూడా వెళ్ళిపోతాయి బోర్డ్స్. ఏం చేస్తాం కొన్నిసార్లు ఏంటంటే టైగర్ కూడా నేను అనలేము ఎందుకంటే తన పిల్లల సేఫ్టీ చూసుకుంది. కానీ ఏం చేస్తాం ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. బట్ మాకైతే మెయిన్ ఈ బోర్డ్స్ గుడ్లన్నీ పోయాయండి. చాలా బాధ అయితే అనిపిస్తుంది నాకు. మొత్తాన్ని అందరికైతే పుస్తకం సెటప్ చేశాను. ఇప్పుడు అన్నీ మార్చేయాలి. ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి మెసేజ్ తీసుకెళ్ళి మొత్తం లాగి పడేసింది. చూడండి దేనికి గీపులు ఏదో ఆ నిమిషానికి అనేది ఏదో సెర్చ్ చేశాను. ఇప్పుడు షాప్కి వెళ్ళి గూడది మెసేజ్ తీసుకొని మళ్ళీ కొత్తగా తయారు చేయాలి దీనికోసం అనేది. ప్రస్తుతం మూసేద్దాం ఎందుకంటే దీనికి చాలా గ్యాప్లు ఉన్నాయి. ఏ గ్యాప్ నుంచి ఎగిరిపోయినా బోర్డ్స్ అయితే లాస్ ఒకటి. బోర్డ్స్ అయితే వెళ్ళలేదు కానీ అలాగా మనం కేర్లెస్గా ఉండకూడదు. ఇప్పుడు చూపిస్తాను టైగర్ చూడండి మొత్తం ఎలాగ వెళ్ళిపోతే బాగున్నా పిల్లి దైదురం పిల్లి ఎలాగ వెళ్ళింది ఇటువైపు వెళ్ళింది. దానివల్ల నాకు పెద్ద తలపుట అయింది. చూడండి దాని పిల్ల కోసం పెద్ద రచ్చ అయితే చేసింది. ఇంకా పిల్ల అయితే తిరిగేటువంటి ఇదిగోని కంగారు ఎక్కిపోతుంది. అందుకే ఈరోజు కట్టేశానండి దీనివల్ల నాకు పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. చూడండి అంత సీరియస్గా చూడండి. దీని మూతి బ్లడ్ గిడ్ అన్నీ క్లీన్ చేశాను. ఇంకా తప్పదు కదా, ఇంకా మనకి పనులనే తప్పవు. ఇంకా చూడండి ఎలా చూస్తుందో. ఏం టైగర్ ఎలా చేసాడు టైగర్. దాన్ని చంపేస్తే కానీ మొత్తం గూడులో పక్షులన్నీ కూడా పాటు చేస్తాడు టైగర్ గుడ్లతో పాటు. టైగర్ ఇంకేం చేస్తాం దీన్ని మనం కొట్టలేము చేయలేము. ఎందుకంటే దాని సేఫ్టీ అది దాని పిల్ల సేఫ్టీ గురించి అది చూసుకుంది. ఇంకేం చేస్తాం అందుకే నేనేం అనలేదు దాన్ని. ఎందుకంటే సహజంగా ఏంటంటే దీన్ని అసలు కొట్టే ఛాన్స్ అది మాకు ఇది ఇవ్వదు. అలాంటి చెత్త పనులు అయితే చేయదు. కానీ ఈ టైం ఏంటంటే గుడ్లన్నీ పోయి నెక్స్ట్ బోర్డ్స్ ఇంకా జస్ట్ మిస్ అయిన బోర్డ్స్ ఏ బోర్డ్స్ కూడా బయటకు వెళ్ళలేదు. అన్నీ ఉండిపోయాయి. ప్రస్తుతం కదా దాన్ని బేబీకి వదిలితే చూడలేదు కంగారు ఎక్కిపోతుంది. అది ఎలాగైనా తిరుగుతున్నా సరే ఇది కంగారు ఎక్కిపోతుంది. చూడండి ఎక్కడ దాని పిల్ల దగ్గరికి వచ్చేస్తాను. ఇప్పుడు మీకు సాంపుల్ చూపిస్తాను. దాని పిల్లలు ముట్టుకుంటుంది దాని రేస్ని ఎలా ఉంటుందో చూడండి. ఎలా పడుతుంది గొడవ పడుతుంది చూడండి అలా అమ్ముతుంది. దాన్ని ఎక్కడ తిరగనప్పుడు దాన్ని గొడవ పడుతుంది అది. చూడండి నేను ముట్టుకుంటే చూడండి ఎలా గింజిపో టైగర్. ఇంకేంటి చూడండి ఎలా గింజిపోతుందో. దానికి అంత ఇష్టం అయిపోయింది సింగిల్ పిల్ల వల్ల. అంత ఇష్టం అయిపోయింది ఇది అనేది. చూడండి దాన్ని కాబట్టి పట్టుకోవట్లేదు. అదే వేరే పర్సన్ ఎవరైనా సరే వెంటనే పట్టేసుకుంటుంది. అంత రేట్ అయిపోతుంది దాని గురించి పిల్ల గురించి సింగిల్ పిల్ల వల్ల. ఆ పిల్ల కూడా దాన్ని అలాగే చూడండి హేవడుగుతున్నాయండి.
బాగా ఆడుకుంటున్నాయి రెండు కూడా. బట్ ఒక పక్క ఇట్లా ఆనందం పడాలో తెలియదు, ఒక పక్క నాకు బోర్డ్స్ కూడా మొత్తం నాశనం చేసిందో తెలియదు, బాధపడాలో తెలియదు. బట్ ఏదైనా ఏం చేస్తాం మనకనేది ఏమన్నా అన్నీ సేఫ్టీగా ఉన్నాయి. బట్ గూడు అయితే తప్పదు, నా చేతిలో విద్య కాబట్టి నేను చేసేసుకుంటాను గూడు, దానికి పెద్ద విషయం లేదు. బట్ అంటే కొంచెం అమౌంట్ అయితే కొంచెం ఖర్చు అవుతుంది తప్ప, అది వెళ్ళి తీసుకోవాలి, మెసేజ్ తీసుకోవాలి తప్ప. కానీ ఈ హ్యాపీగా ఉన్నాయి ఈ షాల్ నాకు. ఎందుకంటే పిల్లి కానీ అంటే ఇది అనుకున్నట్టు పిల్లి కానీ పిల్లలు కానీ ఏమైనా చేస్తే అప్పుడు నేను చాలా బాధపడేవాడిని. చూస్తున్నాను కదండి ఎలా ఉందని పరిస్థితి అనేది. నేను గూడు మెసేజ్ తెచ్చిన గూడు తయారు చేసిన కూడా మీకు ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తాను మీకు అనేది, దాని సపరేట్ వీడియోని పెట్టను. ఇంకా గూడు అయితే తయారు చేసింది చూడండి, మొత్తం అంతా కూడా కాలనీ చేయిస్తాను. ఇంకా చాలా పెద్ద కాలనీ చేస్తాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఆ వరకు 6 feet అంటే 6 అడుగులు కాలనీ అయితే చేయిస్తానండి. చూడండి ఎంత పెద్ద కాలనీ అయితే ఉందో. అంటే పాట్స్ అనేది మన దగ్గర 6 space ఉన్నాయి కాబట్టి 6 pots పెట్టాను. ఇంకా కింద కూడా మనం పాట్స్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ కింద కూడా పెట్టుకోవచ్చు పాట్స్. అంటే దాన్ని బట్టి అంటే పైన 6 వచ్చాయి కాబట్టి అంటే 7 రావాలి. యాక్చువల్గా మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అంటే పైన 7 కింద 7 మళ్ళీ ఇంకో 7 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ చూస్తే చాలా పెద్ద ప్లేస్, బోర్డ్స్ అన్నీ కూడా ఫుల్గా ఎగురుతాయి, చక్కగా ఫ్లయింగ్ చేసుకుంటే చక్క బాగుంటుంది. చాలా పెద్ద ప్లేస్ మొత్తం కాలనీ చేస్తాను. ఎందుకు కాలనీ చేస్తానంటే చాలా గూడు ఒకటి రూపైంది అంటే నాకు ఏంటంటే ఎక్కువ పని అయిపోతుంది. మామూలుగా ఈ డైలాండ్ మీద పని తక్కువ ఉండాలి, ఎందుకంటే మా మిస్సెస్ ఒకటి లేదు కాబట్టి. నెక్స్ట్ బోర్డ్స్ని ఒకటి చూసుకోవడం, నెక్స్ట్ డాగ్ని ఒకటి చూసుకోవడం, డాగ్ పిల్లలు పెట్టడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నాకు అనేది ప్లేస్మెంట్ అనేది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పక్కన పెడితే మ్యాక్సిమం అనేది నాకు అనేది ఏంటంటే పని తక్కువ ఉండాలి. బట్ ఈ కాలనీ వల్ల మనకు అనేది చాలా పని తక్కువగా ఉంటుంది. ఫుడ్ అనేది 1 time వేసుకోవచ్చు. చూడండి ఇది ఒకటి పెట్టాను, ఇది ఒకటి పెట్టాను, నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టాను. అలా కాకుండా మన కేజీ అనుకోండి, కేజీలో అయితే మనకి ఏమవుతుందంటే పని ఎక్కువండి. కేజీలో పని ఎక్కువ ఏంటంటే మొత్తం అన్ని కేజీలో మనం వాటర్ వేసుకోవాలి, అన్ని కేజీలో ఫుడ్ వేసుకోవాలి, రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి, పాట్స్లో పిల్లలు ఉన్నాయి ఇవన్నీ చెప్పి చెక్ చేసుకోవాలి. బట్ ఈ కాలనీ అంటే మనం అనేది ఎవ్రీ మార్నింగ్ అనేది మనం అనేది అలా ఫుడ్ వేసేసుకొని నెక్స్ట్ వాటర్ మార్చేసుకుంటే ఇంకా ఎటువంటి పని ఉండదండి, హ్యాపీగా మనం ఉండొచ్చు. నాకు ఏంటంటే ఆ పని వల్ల నేను ఎలా చేస్తాను. అలా పించెస్ కూడా చూడండి కాలనీ చేస్తాను. పించెస్ అనేది చక్కగా పించెస్ అన్నీ కూడా చక్కగా పిల్లలతో ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇందులో పిల్లలు అయితే ఉన్నాయి, పాటలు అనేది మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను, కర్రల అడ్డు వల్ల కనిపించట్లేదు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పైన కూడా ఎక్స్ మీద ఉంది, నెక్స్ట్ ఈ పైన కూడా ఎక్స్ట్రా ఉందండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన కూడా ఎక్స్ట్రా ఉన్నాయి, నెక్స్ట్ ఈ కింద కూడా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ కింద కూడా ఎక్స్ట్రా ఉన్నాయండి, మీకు కనిపించకపోవచ్చు. మేబీ పిల్ల బయటకు వచ్చిన ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఈ పిల్ల కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు అనేది, లాంచ్ కనిపిస్తుందండి, కదులుతుంది కదండి పిల్ల. ఇది ఒకటి అడ్డు వస్తుంది, అది చూడండి ఇది లోన్ పిల్ల. కంగారెక్కిపోతున్నాయి అంటే పిల్లలు ఉన్నాయి కదా, ఇందులో కంగారెక్కిపోతున్నాయి. ఇంకా బోర్డ్స్ అనేవి కూడా ఈరోజు మార్నింగ్ అయితే రిలీజ్ చేస్తాను. చూడండి కొంచెం కొత్త ఇదంటే ఇట్లా అనేది ఏంటంటే కేజీలో తప్ప కాలనీ అలవట్లేదు, మరి కొంచెం కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ చాలా బోర్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు పైనుంచి అనేది. జస్ట్ ఒక 6 space కాకుండా ఇంకా అన్ని పేసుకొని వేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఇటు పక్క కింద అంతా పెట్టేసుకోవచ్చు మనం అనేది. నెక్స్ట్ ఈ సైడ్లో పెట్టుకోవచ్చు, ఈ సైడ్లో పెట్టుకోవచ్చు. చాలా పెద్ద లెంత్, సో మొత్తం ఎలాగలా కాదు ఫుల్ ఫ్లయింగ్ చేసుకోవచ్చు ఇది అనేది. ఇంకా బయట తింటే అంత ఫ్రీగా ఫ్లయింగ్ అయితే చేసుకోవచ్చు. అంత పెద్ద ప్లేస్ వదిలేసామండి. ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఎందుకంటే నేను ఏమన్నా ఇలా కాలనీ చేయొచ్చా అనేది నేను చాలాసార్లు కాలనీ వద్దనేవాడిని. బట్ నేనే కాలనీ ఎందుకు చేస్తుంటే నాకు అనేది గూడు ఇరిగిపోవడం, నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది పని ఎక్కువ అయిపోవడంతో ఏంటంటే ఇంకా మొత్తం చేసి పడేసాను ఇంకా అలా కాలనీ అనేది. బట్ కాలనీ అనేది ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అనేది. కాలనీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.